కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిపూసిన మారేడుకాయ అని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో విమర్శించారు. మోడీ చేసిన మోసాన్ని కప్పిపుచ్చడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైల్వే జోన్ ఇచ్చారని వైసీపీ ఆనందపడ్డంలో అర్థమే లేదని అన్నారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని, రేపు మోడీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పిఎంఆర్, ప్రతిభ రైల్వే జోన్ అంశానికి సంబంధించి టీడీపీ అధినేత ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నటి నుంచి కూడా టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే రైల్వే జోన్ కోసం, అలాగే విభజన హామీల కోసం పోరాడుతున్న జేఏసీ, ఇటువంటి ఉద్యోగ ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత అసంతృప్తిని అంటే ఒకవైపు రైల్వే జోన్ ప్రకటించినందుకు ఒక ఆహ్వానిస్తూనే సంతోషిస్తూనే, మరొక వైపు అట్లా ఏమాత్రం విలువ లేని, ఏమాత్రం పనికిరాని విధంగానే రైల్వే జోన్ ప్రకటించారు. కీలకమైన అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా, ఆర్థిక వెసులుబాటు ఉండే అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం ఒక రైల్వే జోన్ ని ప్రకటించడం ద్వారా కొంత కొత్తగా ఏర్పడిన రైల్వే జోన్ కి ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించే దిశగానే ఒక కుట్రపూరితంగానే చేశారన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇదే కామెంట్లు నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చేశారు. అట్ ద సేమ్ టైం కొన్ని ఉద్యోగ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు తొలిసారిగా దీనికి సంబంధించిన రైల్వే జోన్ వ్యవహారానికి సంబంధించి ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో కూడా నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏపీకి అంటే రైల్వే జోన్ కి విశాఖ కేంద్రంగా ఏర్పడబోయే రైల్వే జోన్ కి 7,000 కోట్ల రూపాయల మేర రాబడి ఉంటుంది. కానీ ఇప్పుడు అది రాకుండా, ఆ జోన్ కి రాకుండా పోగొట్టారు. రిక్రూట్మెంట్లు ఏపీ కంటే కూడా ఒరిస్సాకి ఎక్కువగా వచ్చే తరహాలో కూడా ఈ ప్రకటన ఉంది అని చెప్పిన దిశగా కూడా ఈ రైల్వే జోన్ ప్రకటించారన్న దిశగా కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మొత్తంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ఏ స్టేషన్లు కూడా జోన్కి ఇవ్వలేదు. ఈ విధమైన జోన్ ని ప్రకటించడం ద్వారా ఎటువంటి సంబరాలు చేసుకోవాలి, ఏం చేయాలి, దీన్ని అంటే ఇటువంటి సంబరాలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో స్వాగతించడం ద్వారా వైసీపీ బీజేపీలు మొత్తం ఎజెండాని పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో పాటుగా రైల్వే జోన్ వచ్చేసింది అనే దిశగా కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి చూస్తా ఉంటే ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది అనే దిశగానే టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. సో దీంట్లో భాగంగానే పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే లైన్ లో వెళ్లారన్న ఒక దిశానిర్దేశం కూడా టీడీపీ అధినేత వాళ్ళ టెలికాన్ఫరెన్స్ లో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఏదో ఒక నామమాత్రపు ప్రకటన చేశారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదన్న భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్థికంగా ఏమాత్రం వెసులుబాటు కల్పించకుండా, ఉద్యోగాల పరంగా నిరుద్యోగులకు ఉపయోగం కలిగించే విధంగా ఈ రైల్వే జోన్ ని ఏర్పాటు చేయలేదు అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.